హాయ్ గైస్, మనం అయితే ఈరోజు చెలింజన్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వచ్చేసినాము. ఇంకా మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ చాలామంది అయితే వచ్చినారు ఇక్కడ. అంటే ఈ వాటర్ ఫాల్స్కి ఏమి మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ పాత కాలం నుండి అంటే ఇక్కడ వర్షాలు అనేది కురుస్తూ బండలంతా ఏర్పడుతూ ఇంకా జలపాతాలంటే క్రియేట్ అవుతుంటాయి ఇక్కడ. చూసేయచ్చు, మనమైతే ఇక్కడ చెలింజన్ వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసినాం. ఈ రోజు చూసేయచ్చు, నీటి ప్రవాహం అయితే చాలా అంటే చాలా వేగంగా వెళ్తుంది. ఇక్కడ చాలా టూరిస్టులు వస్తుంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు బండ్ల దగ్గర అయితే క్లిబ్లు అయితే పెరిగేసినారు గైస్, అది బండ్లు క్లిబ్ అయితే పెరిగేసినారు. ఇంకా మన ఫాలోవర్స్ కానీ వస్తే కొద్దిగా బండి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ చాలా ప్రమాదకర చోట్ల అయితే ఉంటుంది. దీన్నంతా మనము చేసుకోపోతా ఉండాల. ఓ చాలా అంటే చాలా బండరాయిలంతా ఉన్నాయి గైస్ ఇక్కడ. ఇంకా సూర్యుడు మూసే కొందరికి మనం అయితే ఇంటికి అయితే చేరుకోవాలా. చూసేయచ్చు, కొండల గిండలంతా ఎక్కుతున్నాం గైస్ మనమైతే. గైస్ ఆఖరికి అయితే మనమైతే గడ్డకైతే వచ్చేసినాము. ఇంకా చూసేయండి వ్యూ ఎలా ఉందో. ఈరోజు అయితే నీటి ప్రవాహం అయితే కొద్దిగా తక్కువనే ఉంది గైస్ ఇక్కడ. చూసేయచ్చు మీరు.
మనమైతే యూట్యూబ్ లో అయితే లాంగ్ వీడియో అయితే వేసినాము, తప్పకుండా చూసండి మన ఫాలోవర్స్. ఇక్కడైతే చాలా పోస్టర్లు అయితే అతికిచ్చినాము. అదే కాకుండా ఇంకా పెయింటింగ్ కూడా వేసినాం బయట ఇక్కడ. అందరు ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారా? మనం చెలించని వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేసినాం కదా, అది పర్వాలేదండి, బాగానే పోయింది వ్యూస్. ఇంకా మనము ఫారెస్ట్కి వెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేస్తాము. ఇంకా 2 or 3 days అవుతుంది, అందుకోసం వెయిట్ చేయండి. మన ఛానల్ అంత ఎంత ఇప్పుడు గ్రో అవుతా ఉంది. ఈరోజు అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఇక్కడ మన టూరిస్ట్ పార్కింగ్ దగ్గర అయితే బండ్లు అయితే పెట్టినారు. అక్కడ ఒక 2 దొంగన కొడుకునంతా ఏం చేసినారంటే, ఆ బండ్లకి క్లిబ్బులు ఉంటాయి కదా కింద కరెంట్ పార్సల్ అయ్యి, అక్కడైతే క్లిబ్బులు అయితే పెరిగేసినారు. పెరుకొని దాన్ని ఏం చేస్తారో ఏమో తెలియదు. ఆఖరికి నా బండి కూడా పెరిగినారు. తర్వాత నేను వెళ్ళి వీరనమల దగ్గర అయితే వెళ్ళి వేసుకొని ఇంకా ఒకటైతే ఎక్స్ట్రా తెచ్చినాను. ఇంకా వీళ్ళకి ఏమన్నా లేదంటే ఇద్దామని. ఒక అతను అయితే అక్కడ ఉన్నారు, బండి వెళ్ళిపోయింది అంటే అడిగిన, అంటే ఏం బ్రో ప్లగ్ లేదా అంటే మీరే తీసినారు అంటే, లేదు బ్రో ఇంకా నాది కూడా పెరిగేసినారు, ఇంకా 2 బండ్లు ఉండింది కదా, ఎవరో ఒక బండిని అడ్జస్ట్ చేసుకొని పోండి, ఒకటి తీసుకొచ్చేయండి. నేను వెళ్ళాను అక్కడ. ఓకే, నాకైతే ఒకటే దొరికింది. ఆఖరికి నా బండికి వేయించడానికి కూడా ఇది లేదు అక్కడ. దాన్ని ఏదో ఆల్టరేషన్ చేసుకొని వచ్చినానంటే. ఏంది చూసింది చూస్తామంటే బోర్ కొడుతుంది. తిరగండి, ఇలాంటి చోట్ల తిరగండి, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు. ఆఖరికి చాలా మంది అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే వస్తుంటారు. ఆ ప్లేస్ కాకుండా ఈ ప్లేస్కి అయితే తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఇక్కడ నీటి ప్రవాహం కూడా ఎక్కువనే ఉంటుంది. చూడండి, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ద్వారా ఇంకా చేపలు అయితే జంప్ చేస్తాయి. ఇంకా మన ప్రజలు ఏం చేస్తారంటే సైడ్ అంతా వల వేస్తారు. వల వేసి ఇక్కడ నిలబడుకొని ఇంకా కట్లు అవి ఇవి ఎత్తుకొని దానిపైన దాడి చేసి ఇంకా వేటాడాలి. కాబట్టి ఇంకా దాన్ని అయితే తినడానికి అయితే ప్రయత్నిస్తారు. చూడండి నీళ్ళు అయితే ఎలా అవుతుంది, ఇక్కడ స్లిప్ అవుతుంది గాయస్. ఇక్కడ నేరేడు పండ్లు టేస్టీగా ఉంది కొద్దిగా. చూడండి, అది కూడా చేతుల నుంచి దారేసింది. మనం ఇది పట్టేసినాము నేరేడు పండ్లు. ఇక్కడైతే స్లిప్ అవుతుందమ్మా, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆఖరికి మన గడ్డ అయితే తెలిపోయినాం. ఇంకా గాలం అయితే వేసేయాలి కాబట్టి గడ్డకు రావాల్సింది తప్పదు. చూసేవచ్చు. ఆఖరికి అయితే మనమైతే గడ్డకి అయితే వచ్చేసినాము. ఇంకా గాలం అయితే వేసేద్దాం గైస్. ఇంకా ఊరికే ఇక్కడ ఉంటే మనకి టైం వేస్టే. ఇంకా గాలం అయితే వేయాల్సింది తప్పదు, గాలం అయితే వేసేద్దాం.